హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే గుంట పొంగనాలు మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చక్కగా ఈవినింగ్ టైంలో చేస్తే స్నాక్స్ లాగా అందరూ ఇష్టంగా తింటారు. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే గుంట పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ముందుగా మనం చూడండి, ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా. మనం అరకిలో ఇడ్లీ రవ్వకి పావు కిలో మినపప్పు వేసుకొని రుబ్బుకుంటాం కదా ఇడ్లీలు తయారు చేసేటప్పుడు. ఆ బ్యాటర్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం ఎప్పుడు ఇడ్లీయే కాకుండా ఆ ఇడ్లీ బ్యాటర్లో ఇప్పుడు మనం చూడండి, నేను ఒక గిన్నె నిండా తీసుకున్నాను రుబ్బు. దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్ చేసామో మనం ఉల్లిపాయ ముక్కలు అలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు. స్పైసీ కావాలంటే మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు, టేస్ట్ చాలా. చిన్నగా తరిగిన అల్లం ముక్కలు. అల్లం ముక్కలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకి కొద్దిగా జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ కాదు. అక్కడక్కడ వస్తూ ఉంటే బాగుంటుంది, ఎక్కువ వేసేస్తే రుచిగా ఉండదు. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా. మనం స్టవ్ పైన గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని మనం అందులో ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క స్పూను ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్ని మనం స్పూన్ తోటి ఒక్కొక్క గుంటలో వేసుకుంటూ అన్ని గుంటల్లో కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్పూన్ తోటి మనం గుంత నిండా వేసుకోవాలి. మరీ పైకి వచ్చేసేలా కాదు ఫ్రెండ్స్, గుంత నిండా మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, అలా మనం అన్ని గుంటల్లో కూడా అలాగే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం అన్ని గుంటల్లో కూడా చక్కగా వేసేసుకున్నాం కదా మనం బ్యాటర్ని అంతా కూడా. ఇప్పుడు దీనిపైన మనం ఒక చెంచాతోటి తీసుకొని ఆయిల్ తీసుకొని దానిపైన ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలా వేసుకోవాలి. అన్ని పొంగనాల మీద కూడా అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసుకున్న పొంగనాలు కొద్దిగా అది కింద సైడ్న కాలిన తర్వాత మనం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనం వేసుకున్న పొంగనాల పైన ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈ గుంత పొంగనాలు. కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని టర్న్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఒక 5 నిమిషాలు అయ్యింది కదా. చూడండి, మనకి కొద్దిగా పిండి ఆరిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. చూసారా? మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, టర్న్ చేద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి, ప్యాన్కు కూడా అంటుకోకుండా తిరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్? చూడండి, కింద సైడ్ని చూడండి ఫ్రెండ్స్. 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచాము. చూడండి, పునుగులు ఎంత బాగా మనకి కలర్ చూడండి మంచిగా ఫ్రై అయింది, కాలింది. చూసారా కింద సైడ్న? అన్నీ కూడా స్లోగా మనం టర్న్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా ఎంత బాగా మనకి కాలాయో చూడండి. చూసారా? మనం 5 నిమిషాలు ఉంచామంతే, ఎక్కువ టైం అయితే కాదు. ఎంత మంచిగా కాలాయో చూడండి. అన్నీ కూడా మనం కింద సైడ్న కూడా మంచిగా కాల్చుకోవాలి ఇలాగే ఫ్రెండ్స్. మనం ఒకసారి టర్న్ చేసి చూద్దాము కింద సైడ్న కూడా కాలిందా లేదా అనేది. చూడండి ఎంత బాగా మనకి ఉడికిపోయిందో. చూసారా ఫ్రెండ్స్? చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. మనం అన్నీ కూడా ఒక్కొక్కటి తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనం అన్నీ ప్లేట్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న గుంత పొంగనాలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. మనం ఈ గుంట పొంగనాల్ని గోంగూర పచ్చడితో అయినా తినొచ్చు, ఆవకాయ పచ్చడి, ఇంకా వేరుశనగ పలుకుల చట్నీ, ఏదైనా సరే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే గోంగూర పచ్చడి గుంట పొంగనాలు చాలా ఇష్టం. అందుకే చూడండి, నేను పక్కన గోంగూర పచ్చడి అయితే పెట్టేసుకున్నాను తినడానికి.
నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని లైక్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.